మొన్న ఎవరో ఒక ఆయన చెప్పుకు గట్టి తిప్పుతున్నాడు, అందులో బియ్యం కింద లేసి తిప్పుతూ. శ్రీవేతన పడుకొని ఉంటే చైన్ పోయిందమ్మా హాస్టల్లో. ఆ చైన్ ఎవరు తీసుకున్నారో చెప్పమ్మా. ఆ అబ్బాయి రికవరీ చేసుకుంటాడంట. జాఫర్ తీసుకున్నాడు, జాఫరు. గోపాల్ తీసుకున్నాడు, గోపాలమ్మ. జిటీష్ రెడ్డి ఏమన్నా తీసుకున్నాడు, జిటీష్ రెడ్డి అంట. ఎవడో బలైపోయాడు, ఆడి పేరు చెప్పినప్పుడు చెప్పు తిరిగింది. ఇంకంతే ఇంట్లో అనుకోండి, ఇంకా మనిషి మీద మూఢనమ్మకం ఉందనుకోండి, వాడు మంచోడైనా కూడా దొంగోడు అనేస్తారు కదా, అందరికి చెప్పేసుకుంటారు. ఆయన ఇంటికి రానివ్వరు. అనవసరంగా బంధాలు ఏమైపోతాయి, మొక్కలైపోతాయి. ఆడు దొంగడు ఎవడో మనకు తెలియదు కానీ, నీ బంగారం డబ్బు లేకపోతే ఇంట్లో ఏదో వస్తువు తీసేసేవాడు ఎవడో మనకు తెలియదు కానీ, ఈ చెప్పు తిప్పేవాడు మాత్రం ఖచ్చితంగా దొంగోడే. ఎంత చెప్పు తిప్పి చెప్పేసేవాడు అయితే ముందు వెళ్ళి క్రైమ్ డిపార్ట్మెంట్ లో కూర్చోవాలి. పచ్చడి బద్దలో చిక్కుడుకాయలు పోవడం గురించి కాదు చెప్పాల్సింది. అక్కడ బ్యాంకులు లేపేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చెప్పు, ఆ చెప్పు తిప్పి ఆ క్రైమ్ డిపార్ట్మెంట్ కి సాయం చేయి. పాప వాళ్ళు తలపోటుతో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో పాప వాళ్ళకి తేలట్లేదు కేసులు. దొంగోడు దొరక్క ఆ బైకులు దొంగతనాలు, కారులు దొంగతనాలు, బంగారం దొంగతనాలు, బ్యాంకులు దొంగతనాలు, ఈ చైన్ స్నాచింగ్ కేసులు బోలెడన్ని ఉన్నాయి స్టేషన్లో. ఆ ఏమి సాల్వ్ చేయకుండా ఇక్కడ శుభ్రం కూర్చొని 4 అక్షంతలు పెట్టుకొని ఆ చెప్పు మీద వేసి తిప్పేసేసి చెప్పేస్తాడట. ఒక 500, 1000, 10,000 కొట్టేస్తాడట వీళ్ళ దగ్గర. ఈ నమ్ముతారు మనోళ్ళు. మోసపోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండి. ఏమీ మతాలకు సంబంధించినవి కాదు. నేను ఈ మాట్లాడుతుంటే నువ్వు మా ధర్మం గురించి మాట్లాడుతున్నావు అన్నాడు ఆడెవడో అమాయకుడు. ఇది ధర్మం కాదురా నాయన, మూఢనమ్మకం, మోసం. అందులో నుంచే మేము వచ్చాం. ఆ మోసాలన్నీ చూసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకేవో తనాపరా భేదం ఉండదు. క్రిస్టియానిటీలో మోసం జరిగినా మాట్లాడతా, ఇస్లాంలో మోసగాళ్ళు ఉన్నా మాట్లాడతా, హిందూ మతంలో మోసగాళ్ళు ఉన్నా మాట్లాడతా, బౌద్ధంలో